నమస్తే, నేను మీ ఈశ్వర్. ఈ6 న్యూస్కి స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతు రాజ్యమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ సర్కారు పనిచేస్తుందని మేడ్చల్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. మేడ్చల్లోని రాయలాపూర్లో రైతు వేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి మొక్కలు నాటారు. అనంతరం వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏదైతే 2 లక్షల రూపాయల రుణమాఫీ జరిగిందో దాంతో పాటు ఆనాడు కాంగ్రెస్ పార్టీ తరఫున రాజశేఖర రెడ్డి గారు చేస్తే ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసింది. మరి మనం ప్రతి ఒక్కరు కూడా ప్రతి రైతుకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఏకకాలంలో ఈ రోజు 1 లక్ష రూపాయల రైతు లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు ఫస్ట్ విడతగా రుణమాఫీ అయ్యింది. మరి సెకండ్ 1,50,000 రూపాయలు చొప్పున ఉన్న వాళ్ళకి అవుతుంది. తర్వాత 2 లక్షల రూపాయలు ఉన్న వాళ్ళకి అవుతుంది. మరి అక్కడ చెప్తా ఉంటారు చాలా మంది. మనం ప్రభుత్వం తరఫున ఇక్కడ ఎంఆర్ఓ గారు ఉన్నారు, అదేవిధంగా అగ్రికల్చర్ ఈఓ గారు ఉన్నారు. నేను ఒకటి కోరుతా ఉంటాను, మన రాష్ట్రంలో మన నియోజకవర్గంలో దాదాపు ఇంతకుముందు చెప్పినట్టు 2,400 పైచీలకు రైతులకు మనకు రుణమాఫీ అయింది. దాంట్లో 6,000 కోట్లు ఏదైతే 600 పైచీలకు 600 కోట్ల రూపాయల పైన మన జిల్లాలోనే ఈ 5 సొసైటీలో అయింది. కానీ నేను ఒకటి కోరుతా ఉన్నా, రేపటి నుంచి ప్రతి రైతుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అండగా ఉంటుంది. దేశంలోనే ఇది ఒక మోడల్ గా తీసుకుని ముందుకు పోవాలని ఆలోచనతో ఉంది. భారతదేశంలో ఏకకాలంలో 31,000 కోట్లు ఎక్కడ కూడా రుణమాఫీ చేసిన పాపాన పోలేదు. కనుక మన ప్రభుత్వం చేసింది కనుక అందరం కూడా రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తూ ముందు పాలాభిషేకం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.